నమస్తే వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికలు వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ఈనాడులో ఇండియా మెరిపించిన ఎన్డీఏకే పీఠం అనే వార్త ఉన్నది. నరేంద్ర మోదీ నిలువెత్తు ఫోటో ఉన్నది. 240 సీట్లు గెలుచుకున్న భాజపా ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరణ అనే అంశాన్ని కూడా హైలైట్ చేశారు. ఇక చరిత్ర ఎరుగని విజయమని మరొక వార్త ఉన్నది. ఇందులో పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు ఫోటోతో ఇచ్చిన వార్త ఉన్నది. 5 ఏళ్ల వైకాపా అరాచకాలకు సమాధి కట్టిన ఏపీ ప్రజలు అనే మరొక వార్త కూడా ఇందులో ఉన్నది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది ఉన్నది. అసెంబ్లీ 175 సీట్ల గాను ఏపీలో 135 తెలుగుదేశము, జనసేన 21, భాజపా 8, వైకాపా 11 గెలుచుకున్నది. పార్లమెంటు స్థానాలు తెలుగుదేశం 16, జనసేన 2, బీజేపీ 3, వైకాపా 4 స్థానాలు గెలుచుకున్నది. వాటికి సంబంధించిన టేబుల్ కూడా ఇందులో ఇచ్చారు. ఇక మరొక వార్తగా ఉన్నది రాహుల్ గాంధీ ఫోటో ఉన్నది. ఇందులో ఎన్డీఏకు ఎన్ని వచ్చినా ఎవరికైనా ఉన్నాయి. ఎన్డీఏ 293, ఇండియా 233, మొత్తం 543, ఇతరులు 17 కొత్త పాత పార్లమెంటు భవనాల ఫోటోస్ ఉన్నాయి. ఒడిశాలో భాజపా పాగాన పడుతుంది, బెంగాల్ మమతదే, తమిళనాడు ఇండియా గాలి అనే వార్త, అతిపెద్ద రాష్ట్రంలో చినబోయిన కమలం అనే వార్త ఉన్నది. అందులో ఇండియా కూటమికి 43, భాజపాకు 33 సీట్లు వచ్చినాయి. ఇక ప్రజల మద్దతు కాంగ్రెస్కి ఆశీర్వదించడానికి ధన్యవాదాలు. ఎన్నికల ఫలితాల్లో సీఎం రేవంత్ రెడ్డి వారి వ్యాఖ్య ఉన్నది. ఇక్కడ సగం బీజేపీ, కాంగ్రెస్ 8 లోక్సభ స్థానాలు గెలుచుకున్నాయి. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తామేని కిషన్ రెడ్డి కూడా ఒక కామెంట్ చేసి దాన్ని హైలైట్ చేసింది ఈనాడు. ఇక సాక్షిలో ఒక ప్రధానమైన వార్తగా ఉన్నది. తగ్గిన ఎన్డీఏ బలం, పవర్ ఖాయం, హ్యాట్రిక్ అనేది. లోక్సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు. ఎన్డీఏకు 292, ఇండియా కూటమికి 234 అనే వార్త ఉన్నది. బీజేపీ, కాంగ్రెస్ చెరో 8 అని రాష్ట్రానికి సంబంధించిన వార్త ఉన్నది. చెరో 8 స్థానాలు గెలుచుకున్నారని. గత ఎన్నికలతో పోలిస్తే 47 సీట్లు అధికం, పడిలేచిన కాంగ్రెస్ అని రాహుల్ గాంధీ ఫోటోతో కూడిన వార్త ఉన్నది. ఇక ఫలితాలపైన రేవంత్, ఉత్తమ్, కేటీఆర్ వీరందరి కామెంట్లు ఏమిటో వారికి సంబంధించిన వార్త ఉన్నది. ఇక కేటీఆర్ అంటే ఫినిక్స్ పక్షలా పొందుకుంటామని కేటీఆర్ అంటే ఫలించిన ఉత్తమ్ వ్యూహం అని ఒకటి ఉన్నది. మరింత సమర్థ పాలన రేవంత్ రెడ్డి మాట్లాడిండ్రు. పాత మిత్రులపై కూటమిలో చర్చ అనే వార్త ఉన్నది. ఆప్కీ బార్ పాచిక పారలేదు, నవీన్ చరిష్మాకు తెరా, బెంగాల్లో మళ్ళీ దీదీ మేజిక్, ఢిల్లీలో తీన్మార్, యూపీలో కమల విలాపం, కేరళలో బీజేపీ బోని. ఈ హెడ్డింగ్లు ఇచ్చి లోపలికి ఇండికేషన్ ఇచ్చారు. కూటమి భారీ విజయం ఏపీకి సంబంధించింది. ఏపీలో మొత్తం 160 స్థానాలతో ఎన్డీఏ అనూహ్య విజయం వీరి వార్త ఉన్నది. ఇక పేదల గొంతుకై నిలుస్తానే జగన్ కామెంట్ కూడా వారి అభిప్రాయం ఉన్నది. నీటు ఎస్టీ టాపర్ మనవాడే అనే వార్త, గ్రూప్ 1 ప్రిలిమ్స్ వాయిదాకు హైకోర్టు నిరాకరణ అనే వార్త, ఫోన్ ట్యాపింగ్పై మీ వివరణ ఏంటి అనే వార్త కూడా సాక్షి మొదటి పేజీలో ఇచ్చింది. ఇక నమస్తే తెలంగాణలో ఒక బ్యానర్ ఐటమ్గా తీసుకున్నది గెలిచి ఓడిన మోదీ పార్టీ. ఇది హెడ్డింగ్ నమస్తే తెలంగాణది. లోక్సభ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ కూడా దాడని బీజేపీ, 300 చేరని ఎన్డీఏ, 100 లోపే కాంగ్రెస్, మిత్రులతో కలిపి 233, ఓటరు విలక్షణ తీర్పు అని వాడుతున్నది. ఇక ఇటు పవన్, చంద్రబాబు వీరికి ఇద్దరికి కేసీఆర్ అభినందన అనే వార్త ఉన్నది. కేంద్రంలో దోబూతులాట అనే వార్త ఉన్నది. ఎన్డీఏలో ఇండియా మిత్రులు వారికి ఎన్ని సీట్లు కూడా టేబుల్ ఇచ్చింది నమస్తే తెలంగాణ. మొత్తము 293 ఎన్డీఏకు అంటే నరేంద్ర మోదీ టీంకు, బీజేపీకి సొంతంగా 241, టీడీపీకి 16, జేడీయూకు 12, ఇతరులు 24 కలిపి 293, ఇండియా కూటమికి 233, కాంగ్రెస్కు 99, ఎస్పీ 37 అంటే సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ అంటే తృణమూల్ కాంగ్రెస్ 29, ఇతరులు 68, మొత్తం 233. ఇక ఇతరులు 17, దాంట్లో 7 ఇండిపెండెంట్లు, 4 వైసీపీ, బీజేడీ 1, ఇతరులు 5. ఈ టేబుల్ సంబంధించిన వార్త ఉన్నది. ఇక కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలుపు అనే వార్త, ఫినిక్స్లా తిరిగి లేస్తామని కేటీఆర్ కామెంటు, ఆటుపోట్లు కొత్త కాదు, రాష్ట్ర ప్రజలకు శ్రమిస్తామని, ఫలితాలపై నిరాశ చెందాల్సిన పని లేదు, రాష్ట్ర ప్రజల కోసం శ్రమిస్తామన్న హరీష్ రావు వారి కామెంట్ కూడా ఇందులో ఉన్నది. ఏపీలో కూటమి విజయభేరి అనే వార్త ఉన్నది. ఆంధ్రజ్యోతిలో ఇయర్ ప్యానల్లో 2 అంశాలు ఇందులో ఉన్నాయి. ఏపీ అసెంబ్లీ ఏ పార్టీకి ఎన్నో ఉన్నది, 2024, 2019 టేబుల్ ఇచ్చిరు వీళ్ళు. తెలుగుదేశం 2019లో 23 వచ్చినాయి, ఈసారి 135 అంటే 112 దళం గెలుచుకున్నది. జనసేన 2019లో 1 స్థానం వచ్చింది, అది కూడా తర్వాత పోయింది. అది 21 పోటీ చేసిండ్రు, 21 గెలిచిండ్రు, 20+ అయినాయి. బీజేపీ పోయినసారి ఏం లేదు 0,
ఈసారి 8 గెలుచుకున్నారు. వైసీపీ పోయినసారి 151 గెలిచింది, ఈసారి 140 స్థానాలు కోల్పోయింది. ఆ టేబుల్ ఉన్నది. చంద్రబాబు కామెంట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ గెలిచింది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిచారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ఆశీర్వదించి ఇచ్చిన తీర్పు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది చంద్రబాబు. వారి కామెంట్ కూడా ఉన్నది. కుమ్మేసిన కూటమి, బాబు హీరో అని ఒక హెడ్డింగ్ ఉన్నది. ఇందులో కాంగ్రెస్, బీజేపీ చెరో 8, కారు 0 అని మరో హెడ్డింగ్ ఉంది. ఇక్కడ చంద్రబాబు హీరో అని, కేసీఆర్ 0 అని అన్యాపదేశంగా ఒక మెసేజ్ ఇచ్చేలా ఈ హెడ్డింగ్ ఇందులో ఉన్నది. వాస్తవానికి ఇక్కడ హీరో చంద్రబాబు కాదు, పవన్ కళ్యాణ్. నెగ్గారు తగ్గారు అని మరొక హెడ్డింగ్ ఉన్నది. ఎన్డీఏ హ్యాట్రిక్, బీజేపీకి 241 మాత్రమే. కీలకంగా టీడీపీ, జేడీయూ సత్తా చాటిన ఇండియా అనే వార్త ఉన్నది. ఇక కుప్పకూలిన స్టాక్ మార్కెట్ అనే వార్త, ఎగ్జిట్ పోల్స్ అన్ని బోల్తా వార్త ఉన్నది. ఒడిశాలో నవీన్ శకం అంతం అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది. 4 తెలుగు దినపత్రికలు, అన్ని పత్రికల్లో కూడా లోక్సభ ఎన్నికల ఫలితాలు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఏ పార్టీకి ఎన్ని ఓట్లు, ఎన్ని సీట్లు అనే అంశాన్నే అన్ని పత్రికలు హైలైట్ చేసినాయి.